యేసుక్రీస్తు యొక్క నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి కూడికని ఏర్పాటు చేస్తున్న సహోదరుడు నరేష్, మరి వారి యొక్క సతీమణి సౌజన్యకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో నా కృతజ్ఞతలు. మరి ప్రత్యేకంగా నన్ను ప్రేమతో ఆహ్వానించి మీ మధ్య వాక్యాన్ని ప్రకటించడానికి మరి సమయం ఇచ్చిన దైవజనులు పాస్టర్ జయకుమార్ గారికి, వారి కుటుంబానికి నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే దేవుని తోటలో జతపని వారు దైవజనులు పాస్టర్ ఎస్ దేవమందిరం గారు మన మధ్య ఉండటం సంతోషం. వారికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి అదే రీతిగా దైవజనులు మరి పాస్టర్ సాల్మన్ రాజు గారు మన మధ్య ఉన్నారు. వారికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 39వ కీర్తన. కీర్తన గ్రంథము 39వ కీర్తన 7వ వచనం. ప్రభువా, 39వ కీర్తన 7వ వచనం అండి. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును, నిన్నే నేను నమ్ముకుని ఉన్నాను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిశ్చయంగా మా సహోదరులు నరేష్ గారు వారి యొక్క సత్యమైన జీవితంలో మీరు చేసిన బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేసుకుని ఉండగా కూడి వచ్చిన దైవజనులను బట్టి, విశ్వాసులను బట్టి, రక్త సంబంధికులను బట్టి నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా నీ నామాన్ని మేము కీర్తించున్నాం తండ్రి. నీ నామము స్తుతింపదగినది ప్రభువా. నీ నామము నిత్యము గణపరచబడదగినది అయ్యున్నది ప్రభువా. నిత్యము నువ్వు పూజార్హుడైన దేవుడు అయి ఉన్నావు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. నీ ఆత్మతో నింపి మాతో మీరు మాట్లాడండి. ఇక్కడ నుంచి పలకబడుచున్న ప్రతి మాట కూడా పునరుద్ధానం శక్తి ద్వారా నీ బిడ్డల జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా సహాయం చేయండి. మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి నేను శ్రేష్టమైన ఎంపిక అనే ఒక అంశాన్ని గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఎక్కువసేపు మాట్లాడను, ఎందుకంటే నాకు కూడా కొంచెం జలుబు, గొంతు ఇబ్బందిగా ఉన్నది. అలాగే మీరు కూడా చలితో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా కనబడతా ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుని సన్నిధిలో గడపటం అనేది ఎంతో శ్రేష్టమైనది. అనేక సార్లు దేవుని సన్నిధిలో గడపటం అనేది మనకి భారభరితంగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు. కానీ నిజంగా దాని విలువ మనకి అవసరమైన రోజున, దాని ప్రాముఖ్యత మనకు అవసరమైన రోజున అది ఎంత విలువైనదో మనకు అర్థమవుతుంది. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, నిజానికి ఆయన రాసిన అనేక కీర్తనలో ఆయన ప్రార్థనలు ఉన్నాయి. ఆయన జీవిత అనుభవాల్లో నుంచి ఆయన రాసిన ఆ కీర్తనలో ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ దావీదు దేవుణ్ణి ఒక మాట అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నేను దేని కొరకు కనిపెట్టుకోవాలి? ఈరోజు మానవుని యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు, ఈరోజు వార్తాపత్రికలో ఒక చిన్న వార్త చదివా నేను. ఆ వార్త ఏంటంటే, చిన్న స్థాయి సినిమా బడ్జెట్ని మించిపోతున్న వివాహపు ఖర్చులు అన్నాడు. అంటే ఈరోజు ఒక పెళ్లి జరగాలంటే ఆ పెళ్లికి అయ్యే ఖర్చుతో ఒక సినిమా తీసేయచ్చు అంట. ఏం తీయొచ్చండి? ఒక సినిమా తీసే అంత ఖర్చు పెడుతున్నారు. సరే, నేను అనుకున్నాను, అంటే మొత్తం న్యూస్ అంతా చదవలేదు కానీ, ఎందుకంటే ఆ టైటిల్లోనే దాని భావం మనకి అర్థమైపోయింది, మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది వాళ్ళ యొక్క ఘనతని పెళ్లితోనే క్లోజ్ చేస్తున్నారు. పూర్వపు రోజుల్లో పెళ్ళైన తర్వాత 10 రోజులకో 15 రోజులకో దూరంగా ఉన్న సిటీకి పోయి ఫోటో దిగి వచ్చేవాళ్ళు కదండి. ఇప్పుడు పెళ్లికి ముందే ఫోటోలు దిగేస్తున్నారు. ఒకసారి ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లి చేస్తే పాస్టర్ గారు అంటున్నారు నాతో, పాస్టర్ గారు, పెళ్లి చేయడానికి వచ్చానో షష్టి పూర్తి చేయడానికి వచ్చానో నాకు అర్థం కావట్లేదండి ఇక్కడ అన్నాడు. ఎందుకంటే ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రకరకాల భంగిమలతో కనబడుతున్నారు. సరే, అది పక్కన పెట్టి
సరే, ఖర్చు ప్రతిదానికి విస్తారంగా పెడుతున్నారు ఈరోజు ప్రజలు. కాదని నేను అనట్లే, డబ్బులు ఉన్నప్పుడు తప్పకుండా పెట్టుకోండి, ఎందుకంటే అది ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది. కానీ అప్పు చేసి పెడితే మాత్రం మిమ్మల్ని అది కొంగదీస్తుంది. అంటే ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఏది చేసినా ఘనత కొరకు చేస్తున్నారు. ఎస్పెషల్లీ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఏ కాలం అంటే ఇట్స్ ద ఏజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇది వినోద కాలమై ఉన్నది. ప్రజలు వినోదం కోసం ఎంత ఖర్చు అయినా పెడుతున్నారు. చూసారా ఇందాక మనం అన్నాం కదా, పాపం మీరు చలిలో ఉన్నారు అని. కానీ అదే రాత్రి 1 గంటకి 2 గంటలకు కూడా వెళ్ళి సినిమా హాల్కి వెళ్ళి భార్య బిడ్డల రోగాలతో ఉన్న వాళ్ళతో సహా ఆక్సిజన్ మాస్కులు కూడా వేసుకుని సిలిండర్లు భుజాన్ని వేసుకుని వెళ్తున్నారు సినిమాకి. ఎందుకంటే ఇది వినోద కాలమై ఉన్నది. అంటే మనిషి వినోదం కోసం ఎంత ఖర్చు అయినా పెడుతున్నాడు. రెండవది ప్రదర్శన కాలమై ఉన్నది. ఇంకో కాలం ఏం కాలం అండి ఇది? ప్రదర్శన కాలం. మన పూర్వకాలంలో కూడా ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, ఎంతోమంది ఐశ్వర్యవంతులు ఉన్నారు. కానీ ఆ రోజుల్లో ఐశ్వర్యవంతులు వాళ్ళ ఐశ్వర్యాన్ని ఎలా చూపించేవాళ్ళు అంటే సత్రాలు కట్టడం ద్వారా, వైద్యశాలలు కట్టడం ద్వారా, ప్రజలకు ఉపయోగమైన పనులు చేయటం ద్వారా మా దగ్గర ఇంత డబ్బు ఉందని వాళ్ళు చూపించుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చూపించుకుంటున్నారంటే, డబ్బు ఉందని ఎలా చూపించుకుంటున్నారంటే నశించిపోయే వాటితో వారి ఐశ్వర్యాన్ని చూపించుకుంటున్నారు. వారి ఐశ్వర్యం అనేది ఏమాత్రం కూడా ప్రజలకి ప్రయోజనకరంగా ఉండట్లేదు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ఈరోజు ప్రతి వ్యక్తి ఏదో ఒక దానిని కోరుకుంటా ఉంటాడు, ఏదో ఒక దాన్ని కోరుకుంటా ఉంటాడు. మనందరం కూడా తెలుసో తెలియకో మనందరికీ ఒక గమ్యం ఉంటుంది. మనందరం ఒక దాన్ని సాధించాలని మనం అనుకుంటాం. ఏం సాధించాలనుకుంటామంటే ప్రతి తరానికి వారు సాధించాల్సిన క్రియలు ఉంటాయి. ప్రతి తరానికి వారు సాధించాల్సిన క్రియలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక స్థలానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్న క్రియలను మించి చేయాలనుకుంటారు, మీరు అంతకంటే గొప్పగా చేయాలనుకుంటారు. కాబట్టి ప్రతి మనిషి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అతడు ఒకదాన్ని సాధించాలనుకుంటున్నాడు. అయితే సాధించాలనుకున్న దాన్ని సాధించిన తర్వాత దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఈ ఊర్లో అందరికంటే ఎత్తైన బిల్డింగ్ కట్టాలనుకున్నావు అనుకోండి. నీవు ఈ ఊర్లో అందరికంటే ఎత్తైన బిల్డింగ్ కట్టిన తర్వాత పూర్వకాలంలో ఒక 10 ఏళ్ళు పట్టేదేమో, ఇప్పుడు 1 సంవత్సరం కూడా పట్టట్లా. దానికంటే ఎత్తైన బిల్డింగ్లు ఇంకా వచ్చేస్తున్నాయి. అప్పుడు నువ్వేం చేయాలి? నీ బిల్డింగ్ పగలగొట్టి నువ్వు ఒకవేళ ఆ ఊర్లో అందరికంటే ఎప్పుడు నీదే ఎత్తుగా ఉండాలంటే ప్రతి సంవత్సరం పగలగొట్టి కడతా ఉండాలి. కాబట్టి నిజంగా దేని వైపు మనం ప్రయాణిస్తున్నాం? మనం కాదు, నువ్వు దేని వైపు ప్రయాణిస్తున్నావు అనేది ప్రతి వ్యక్తి ఇక్కడ గ్రహించాలి. మనం ఏ పని చేసినా, నేను ఎప్పుడు కూడా డ్రైవ్ చేసేటప్పుడు వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు నేను ఒకటి చెప్తా ఉంటాను, మన అవసరతను బట్టి మనం వేగంగా వెళ్ళాలి. అంతేగాని పక్కవాడ ఏదో వెళ్తేప్పుడు సహజంగా మీరు గమనించండి, డ్రైవ్ చేసేవాళ్ళ మీకు తెలుసు, 4-5 కార్లు ఉన్నప్పుడు అసలు 1 నిమిషం కూడా ఎవడ ఆగడం, అటు హార్న్ కొడతా ఉంటాడు. కారు ఖాళీ అయిపోగానే మళ్ళీ ఖాళీగా ఉంటాడు. ఎందుకంటే వాడిని ప్రేరేపించేవాడు ఎవడో లేడు. అంటే అదంతా కేవలం పోటీ తత్వమే కానీ అవసరాన్ని బట్టి వెళ్ళటం అతడు కాదు. కాబట్టి ఇక్కడ దావీదు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, దేవా ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిజంగా ఈరోజు ఈ లోకములో మనం దేని కొరకు కనిపెడుతున్నాం? అది ప్రాముఖ్యమైనది. ఆయన అంటున్నాడు, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. కాబట్టి దావీదు దేని కొరకు కనిపెడుతున్నాడంటే ఆయన ప్రభువు కొరకే కనిపెడుతున్నాడు. దేవుణ్ణి ఆయన నమ్ముకొని ఉన్నాడు. ఆయన యొక్క గురి లోకం మీద లేదు. అతని యొక్క గురి లోకములో ఉన్న ఇతర రాజుల ఐశ్వర్యం మీద లేదు, వాళ్ళ యొక్క భోగభాగ్యాల మీద లేదు. రాజులు విలాసాలు చేస్తూ ఉన్న కాలంలో దావీదు అన్నాడు, అయ్యో నేను రాజభవనంలో ఉండిపోయానే, కానీ ఒక పిచ్చుకకి ఒక వాన కోవెలకి దేవుని మందిరములో బలిపీఠం దగ్గర స్థానం దొరికి ఉన్నది అన్నాడు. ఆయన దేవుని మందిరం వైపు ఆయన దృష్టి ఆకర్షించబడింది. ఎల్లప్పుడు కూడా దేవుని మందిరం యొక్క ద్వారాలు ఎప్పుడు తెరుస్తారా అని ఆయన కనిపెట్టి చూశాడు. ఈరోజు నిజంగా రక్షించబడిన మనము నిజంగా మన గురి ఏమై ఉన్నది?
నిజంగా మన గురి ప్రభు అయి ఉండాలి. నిజమైన గురి పరలోకం కూడా కాదు. ఒక నిజ విశ్వాసి యొక్క గురి ఏమైనదండి? ప్రభు, పరలోకం కాదు. అందుకే విలియం బ్రెనహాం గారు అన్నారు ఒక వర్తమానంలో, ఒకవేళ దేవుడు నాకు కనబడి, బ్రెనహాం నేను పరలోక రాజ్యానికి చేర్చలేను, నువ్వు ఖచ్చితంగా నరకానికే వెళ్తావు, నీ జీవితంలో ఉన్న కొన్ని పొరపాట్లను బట్టానంటే, అయినను నేను ఆయన్నే సేవిస్తాను అన్నాడు. అంటే ప్రభు అని పరలోకం ఇవ్వకపోతే ఈ అల్పకాలం కొంచెం సంతోషించనివ్వు అని అంటానని అనలేదు ఆయన. ఆయన అన్నాడు, ప్రభువా ఒకవేళ నన్ను పరలోకానికి చేర్చకపోయినా సరే నేను నీ సువార్తని నేను ప్రకటిస్తాను, ఎందుకంటే దానికంటే ఉత్తమమైనది మరొకటి లేదు కాబట్టి. ఈరోజు నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో నిజమైన గురిని, సరైన గురిని మీరు కలిగి ఉండండి. ఈరోజు సంపద ద్వారా, ఈరోజు లోకం యొక్క ప్రదర్శనల ద్వారా మీరు ఆకర్షించబడొద్దు. ఈరోజు నిజ క్రైస్తవ్యం కూడా పూర్తిగా చెడిపోయింది. బ్రెనహాం గారు ఆయన వర్తమానంలో చెప్పేవాడు హాలీవుడ్ ఎవాంజలిజం అని. హాలీవుడ్ ఎవాంజలిజం అమెరికాలోనే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మారుమూల కుగ్రామాలకు కూడా వచ్చేసింది. మీరు ఎంత పల్లెటూరుని చూపించండి, రోడ్లు లేని ఊరిని చూపించండి, కానీ అక్కడ హాలీవుడ్ స్థాయిలో సువార్త జరుగుతూ ఉన్నది. ఈరోజు మీటింగుల్లో నిజమైన క్రైస్తవ్యం కనబడట్లేదు. అనేక స్థలాల్లో కనబడుతున్నాయా? పొగలో, చిమ్కీ లైట్లు, డ్రామా వాతావరణం కనబడుతుంది. ఎప్పుడు చర్చికి రాని ఒక ముసలాయిని తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెడితే ఆయన అనుకుంటాడు, ఏం డ్రామా వేస్తున్నారండి ఇక్కడ అనుకుంటాడు. ఎందుకంటే ఒకప్పుడు డ్రామా స్టేజ్ని మించిన స్టేజ్లు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి, రకరకాల రంగులు కనబడతా ఉన్నాయి. ఏంటి ఇది? దేన్ని వెంబడిస్తున్నారు? దేన్ని వెంబడిస్తున్నారంటే, ఒక మనిషి సరైంది చేయలేనప్పుడు బుద్ధి లేని పని చేస్తాడు. ఒకడు విగ్రహాన్ని ఎందుకు చేశాడంటే వాడికి మేలైన పని చేయటం కుదరదు కాబట్టి. మోషే విగ్రహాన్ని ఎందుకు చేయలేదంటే మోషేకి విగ్రహం యొక్క అవసరం లేదు, ఎందుకనగా ఆ షకీనా మహిమలో దేవుడే నేరుగా ఆయన దగ్గర దిగొచ్చాడు. పగటిపూట అగ్నిస్తంభంలో ఇశ్రాయేలీలకు కనపడ్డాడు, రాత్రిపూట పగటిపూట మేఘస్తంభంలో ఇశ్రాయేలీలకు కనపడ్డాడు, రాత్రి వేళ అగ్నిస్తంభంలో వారికి కనబడ్డాడు. కాబట్టి వాళ్ళకి ఏ ఫోటోలు అవసరం లేదు, ఎందుకంటే అసలైన వ్యక్తి వారితో నడుస్తూ ఉన్నాడు. ఈరోజు దేన్ని వెంబడిస్తున్నాం మనం? ఒకరిని చూసి ఒకరు వెంబడిస్తున్నారు. ఈరోజు నిజంగా మీరు వెంబడించేది సరైనది కాకపోతే మీ ప్రయాస వ్యర్థమవుద్ది. అందునిమిత్తమే మున్సిపాలిటీ చెత్త బండి మీద ఒక మాట రాయబడి ఉంటుంది, యు ఆర్ ఫాలోయింగ్ ట్రాష్ క్యాన్ అని. అంటే మీరు చెత్త బండిని వెంబడిస్తున్నారని రాస్తాడు. ఎందుకంటే దాని వెనకాల వెళితే ఏమవుద్ది? చెత్త నీ మీద పడుద్ది. ఆడొక్కడే మంచోడండి ప్రపంచంలో, ఎందుకంటే ఆడొక్కడే చెప్పాడు నిజాన్ని, నేను చెత్త బండినని. మిగిలిన వాళ్ళు అందరూ కూడా లోపల చెత్త ఉంటుంది, పైన మెరుపులు ఉంటాయి, మమ్మల్ని వెంబడించండి అంటారు. వాళ్ళు వెనక వెళ్తే ఏం జరుగుద్ది? ఈరోజు సినిమా తారలను వెంబడిస్తున్నారు, ఏం జరుగుతుంది? ప్రజలకి మరణాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రజలు సినిమా తారలను వెంబడిస్తున్నారు, ఏం పెరుగుతుంది? వ్యభిచారం పెరుగుతుంది. ఈరోజు ప్రజలు లోకాన్ని వెంబడిస్తున్నారు, ఏం జరుగుతుంది? డిప్రెషన్స్ పెరుగుతున్నాయి, అవినీతి పెరుగుతూ ఉంది, మనిషి తిరివేయటం, మనిషికి సమాధానం లేకుండా పోయింది. వాళ్ళు లోకంలోనే గాక క్రైస్తవ్యంలో కూడా పూర్తిగా చొచ్చుకుని వచ్చి సువార్తనే ఏం చేశారంటే దాన్ని హాలీవుడ్ ఎవాంజలిజంగా మార్చివేశారు. కానీ దావీదు అంటున్నాడు, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకోవాలి? ఈరోజు మీరు ఒక దాన్ని వెంబడించేటప్పుడు మీరు సరైన దాన్ని, నేను వెంబడించేది సరైందా కాదో తెలుసుకుని అప్పుడు మీరు వెంబడించడం మొదలు పెట్టండి. నువ్వు ఏది పడుతుంది వెంబడిస్తే ప్రయోజనం లేదు. నువ్వు ఒకదానిని వెంబడించి మరొక దానిని నువ్వు పొందుకోలేవు. ఒకసారి సండే స్కూల్ టీచర్ ఒక ఆమె మరి లాజరు గురించి, ధనవంతుడి గురించి చెప్పిందంట. ఆమె పాఠం అంతా చెప్పిన తర్వాత ఆ పిల్లల్ని అడిగిందంట, అయ్యా మీరు ఈ మంచి కథను విన్నారు కదా, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారంటే ఒక తెలివైనోడు లెగిసి అన్నాడంట, బతికినంతకాలం ధనవంతుడిగానండి, సచ్చిన తర్వాత లాజర్గా ఉండాలనుకున్నాడంట. తెలివైనోడు అంటే ఖచ్చితంగా ఎన్ టైం బిలీవర్ అయి ఉంటాడు. బతికినంతకాలం ఎలా బతకాలంట? బతుకుతాడంట. చనిపోయిన తర్వాత ఎలా బతుకుతాడు?
నువ్వు ధనవంతుడిలాగా బ్రతికితే ధనవంతుడికి ఏం జరిగిందో అదే జరుగుద్ది. నువ్వు లాజర్ లాగా బ్రతికితే లాజర్కి ఏం జరిగిందో అదే జరుగుద్ది. ఏదో నువ్వు చిన్న ప్రార్థన చేసినంత మాత్రం చేత నీకు రాదు అది. బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప ప్రవక్త ప్రార్థన చేశాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నీతిమంతుని మరణం అంటే మరణము నాకు కలుగునుగాక అన్నాడు. దేవుడు ఇచ్చాడా? ఇవ్వలా. ఎందుకంటే నువ్వు నీతిమంతుడిలాగా చనిపోవాలంటే నువ్వు నీతిమంతుడిలాగా బతకాలి. నువ్వు నీతిమంతుడిలాగా బతికినప్పుడే నువ్వు నీతిమంతుడిలాగా మరణిస్తావు. ఆ నీతిమంతుడు ఎవరంటే యాకోబు. యాకోబు ఆయన జీవితంలో ఎన్ని శ్రమలు పడినా చివరి దశలో ఏం చేశాడంటే మంచం మీద పడుకుని పిల్లలందరినీ పిలిచి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకి ప్రవచనాలు చెప్పి ఇక నేను చనిపోతున్నానని వాళ్ళతో చెప్పి ప్రభువా నా ప్రాణం తీసుకోమని తన ప్రాణాన్ని అప్పగించాడు. బిలాముకు కూడా ఏమనిపించిందంట? నేను కూడా ఆయనలాగానే ఎట చేస్తాడు? చేసిన పనులన్నీ దుర్మార్గ పనులు, వెంబడించిందంతా డబ్బు కోసం, ప్రవచనాలన్నీ డబ్బుల కోసం చెప్పాడు. దేవుని ప్రజలు శపించడానికి కూడా వెనకడుగు వేయలేదు. దేవుడు వాళ్ళని శపించలేకుండా చేసినప్పుడు కొన్ని కుయుక్తులు పన్ని వాళ్ళందరూ కూడా పాపం చేసి దేవుని ఉగ్రత పొందుకునేటట్టు అతడు చేశాడు. ఇప్పుడు అతనికి నీతిమంతుని మరణం కలుగుద్దా? కలగదు. యుద్ధాలు జరిగినప్పుడు శత్రువుల యొక్క సైనికులు అతన్ని కత్తితో నరికి చంపారు. కానీ ప్రార్థన ఏం ప్రార్థన అయింది? యాకోబులాగా మంచం మీద పడుకుని పిల్లలందరినీ ఆశీర్వదించి ఇక నా జీవితం చాలు అని ఆయన ప్రాణాన్ని అప్పగించాలని, ఒక ప్రశాంతమైన ఒక ఆశీర్వాదకరంగా ఈ వడ్డు నుంచి అవతలకి వెళ్ళాలని ఆయన కోరుకున్నాడు. మరి అలా కోరుకున్నవాడు ఏం చేయాలి? అలాగే జీవించాలి. వాడు డబ్బులు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? బాలాకు, అయ్యా నాకు నీ డబ్బులు అవసరం లేదు అనాలి. అవసరమైతే మోషే దగ్గరికి వెళ్ళాలి. అయ్యా బాలాకు ఇలా చేస్తున్నాడు, నేను కూడా నీకు సహాయంగా ఉంటాను, ఈ ప్రజలతో నేను సేవిస్తాను, వీళ్ళు దేవుని యొక్క పిల్లలై ఉన్నారు, వీళ్ళు అబ్రహాం యొక్క సంతానమై ఉన్నారు, నన్ను కూడా నీ అసిస్టెంట్లో ఒకడుగా చేర్చుకోమని చెప్పాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, అరే నాయన మీరు మోయాబు స్త్రీలను మోహించకండి, ఇదిగో విగ్రహారాధనకు వెళ్ళకండి, వ్యభిచారం చేయకండి, అలా చేస్తే దేవుని ఉగ్రత మీ మీదకి దిగొస్తుంది, కాబట్టి మీరు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి అని వాళ్ళని పురికొల్పి ఉంటే అప్పుడు యాకోబు మరణం అడగకపోయినా దేవుడు ఇచ్చేవాడు. మోషే అడగలేదు, కానీ మోషేకి ఆరోనికి దేవుడు అదే మరణాన్ని ఇచ్చాడు. వాళ్ళకి ముందు చెప్పాడు, అయ్యా ఈ రోజుతో మీ జీవితం ముగించబోతుంది, ఇక్కడతో మీరు కంప్లీట్ అయిపోతుంది అన్నప్పుడు వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ ప్రాణాలను అప్పగించారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రజల్ని సేవించారు, దేవుని మార్గంలో వారు నడిచారు, వారు లోకాన్ని వెంబడించలేదు, వారు అన్యాయాన్ని వెంబడించలేదు, వారు లంచాలకు ఆశపడలేదు, వారు దేవుని ప్రజలకు కీడు చేయలేదు. అందుకే దేవుడు వారిని ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు దావీదు మాట్లాడుతున్నాడు, నేను దేనిని వెతకాలి, నేను దేని కొరకు కనిపెట్టాలి? మంచి ఇల్లు కోసం కనిపెడుతున్నారా, లేకపోతే లోక సంబంధమైన వాటి కోసం కనిపెడుతున్నారా? అవి వద్దని నేను చెప్పట్లా. యేసు ప్రభు అన్నారు, తిండికో ఏమి తిందుమని మీరు ఆలోచించొద్దు, ఏమి ధరించుకుందామని మీరు ఆలోచించొద్దు, ఎక్కడ నివసిస్తామని మీరు ఆలోచించొద్దు. అంటే మరి తిండొద్దా, బట్టలొద్దా? కావాలి. యేసు ప్రభు అన్నారు, అవి మీకు కావాలని మీ పరలోకపు తండ్రి ఎరుగున్నాడు. యేసు వాటి కోసం మీరు ఆలోచించక్కర్లా. ఎప్పుడంటే నిజమైన శ్రేష్టమైన దానిని మీరు వెతికిన రోజున తాత్కాలికమైన వాటి గురించి మీరు శ్రద్ధ వహించవలసిన అవసరం లేదు. ఈరోజు ఒక నిజ విశ్వాసిగా ఆ ఎత్తబాటు కొరకు మనం ఎదురు చూస్తా ఉన్నప్పుడు నీ ఎంపికలు సరైనవై ఉండాలి. నువ్వు తాత్కాలికమైన వాటిని ఆశించొద్దు. ఈరోజు ప్రజలు తాత్కాలికమైన ఆశీర్వాదాల కోసం, తాత్కాలికమైన ప్రయోజనాల కోసం నిత్య ఆశీర్వాదాలను దూరం చేసుకుంటున్నారు. మీరు పైన చదివితే దావీదు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. దేవుని కార్యాలు వెంబడించడానికి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన అన్నాడు, డబ్బు కాలం ఒకటేనంట. డబ్బు కాలం ఒకటే, కానీ నీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుస్తుంది, కానీ నీ జీవితంలో ఇంకెన్ని రోజులు దేవుడు మిగిల్చాడో ఎవరికీ తెలియదు.
అవునండి, మీరు ఎవరైనా చెప్పగలరా? మహాభక్తులందరూ దానికోసమే వెతికారు. మనమే పద్దాక ఆ ఫోన్ పట్టుకుని గూగుల్ పేలోకి వెళ్ళి ఫోన్ పేలోకి వెళ్ళి పద్దాక బ్యాలెన్స్ చెక్ చేసుకుని మురిసిపోతూ ఉంటాం మనం. అసలు బ్యాలెన్స్ తెలవాల్సిన బ్యాలెన్స్ ఏది కానీ తెలియదు అని ఎవరికి ఆయన చెప్పలేదు. ఆ బ్యాలెన్స్ మనకు తెలుసా అండి? తెలీదు. కాబట్టి దావీదు అన్నాడు, ప్రభువా నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా అంతము ఎట్లుండును. అంటే దావీదు దేనికోసం చూస్తున్నాడంటే అంతాన్ని చూస్తున్నాడు. అంతం అంటే చావు అని కాదు ఇక్కడ. ఒక అర్థంలో మరణం, మరొక అర్థం ఏంటంటే నిత్యత్వంలో ఆయన ఏ స్థితికి వెళ్ళబోతున్నాడు ఈ ప్రయాస అంతటి ద్వారా. అది ఆయన నిజమైన గమ్యం. అయితే దాన్ని సాధించటానికి ఆయన ఆయువు ప్రమాణం ఎంత? మన కోసం దేవుడేమో 1,00,000 సంవత్సరాలు ఉంచట్లేదు మనకి. ఒకవేళ ఆయన రాకడ 2,500 సంవత్సరాల్లో జరిగిన అప్పుడు దాకా మనం ఉండం. ఇంకో 100 ఏళ్ళ తర్వాత ఈ భూమి మీద బ్రతుకున్న వాడల్లో లేక ఒక 150 ఏళ్ళు అయిపోతే ఈ రోజు భూమి మీద ఉన్న వాడిలో ఒక్కడు కూడా ఆ రోజు ఉండడు. కానీ ఈ కొద్ది సమయంలోనే మనము శ్రేష్టమైన దానిని వెతకాలి, మనం ఉత్తమమైన దాన్ని వెతకాలి. దేన్ని వెతకాలంటే ఏది నిత్యము నిలిచి ఉంటుందో దాన్ని మనం వెతకాలి. ఈ లోకంలో మన ప్రయాణం అంతా కూడా దేని మీద గురి కలిగి ఉండాలంటే సంపూర్ణమైన వాక్యం యొక్క నెరవేర్పు మీద మన గురి కలిగి ఉండాలి. కానీ విచారకరమైన విషయం ఏంటో తెలుసా? చాలా మంది జీవితాల్లో క్రైస్తవ్యము భక్తి అనేది ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ లాంటిది. ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ లాంటిది, లేకపోతే చేతి వేలికి పెట్టిన ఉంగరం లాంటిది. ఇదిగో బాబు ఈ ఉంగరం వేసుకుంటే నీకు అన్ని కలిసి వస్తాయి. ఆడ ఉంగరం ఎందుకు పెట్టుకుంటాడంటే ఇంకా ఎన్ని గొడవలు చేసినా అన్నీ కలిసి వస్తాయి. కొంతమంది గుమ్మడికాయ ఎందుకు పెట్టుకుంటారంటే ఏ కీడు రాకుండా. వాళ్ళ జీవితాల్లో యేసు ప్రభువు కూడా అంతే. ప్రభువుని నమ్ముకుంటే రోగాలు రాకుండా చేస్తాడు, ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు లేకుండా చేస్తాడు. కాబట్టి అప్పుడు మేము ప్రశాంతంగా శరీరాశల్లో, నేత్రాశల్లో, జీవపు డంబాల్లో ఎంజాయ్ చేయొచ్చు. అంతవరకే వాళ్ళ దృష్టి. కానీ దావీదు దృష్టి అది కాదు. ఆయన అంతాన్ని చూస్తున్నాడు. ఆయన రాబోయే కాలంలో, ఆ రాబోయే ప్రపంచంలో ఏం జరగబోతుందో దానిలో ఆయన స్థితి ఏంటో చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు తర్వాత ఇంకొక వచనంలో, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, నా దినముల ప్రమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. దాని తర్వాత ఆయన అంటున్నాడు 6వ వచనం చూడండి, మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకొందరు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. రాజ్యాలు కడుతున్నారు, రాజ్యం ఎవడ పాలవుతుందో ఎవరికి తెలియదు. మీరు కానీ రాజ్యాల చరిత్రలు చదివితే 170% మంది రాజులు వాళ్ళ పిల్లల చేతే చంపబడ్డారు కదండి. నేను సోషల్ పాఠాలు మర్చిపోయాను కానీ మొఘల్ చక్రవర్తుల్లో మొదట ఆయన ఎవరో ఉంటాడు, బాబర్ కంటే ముందు, బాబర్ ఫస్టా తర్వాత అక్బర్. బాబర్ని ఆయన కొడుకు అక్బర్ గారు జైల్లో పెట్టి పరిపాలించాడు. అక్బర్ గారిని ఆయన కొడుకు జైల్లో పెట్టి ఆయన పరిపాలించాడు. దేనికి రాజ్యాలు సాధించిన రాజ్యాలన్నీ ఏమైనాయి? అలెగ్జాండర్ కత్తిపెట్టి రాజ్యాన్ని సాధించాడు, సాధించిన రాజ్యాలన్నీ ఏమైనాయి? చల్లా చెదురైపోయినాయి. ఆయన కళ్ళ ముందే నాశనం అయిపోయింది. జూలియస్ సీజర్ అనే గొప్ప చక్రవర్తి అంటాడు, చివరికి ఆయన మీద కుట్ర చేసినప్పుడు ఆ కుట్ర చేసింది ఎవరంటే ఆయనకి అత్యంత సన్నిహితుడు అంట. అది ఫేమస్ డైలాగ్ ఉంది, యూట్యూబ్ బ్రూటస్ అని. ఆ సీజర్ యొక్క స్నేహితుడి పేరు బ్రూటస్. ఆయనకి వేగు వచ్చిందనమాట, అయ్యా నీ మీద నిన్ను చంపబోతున్నారు ఈ రాత్రి అంటే. ఇంకా ఆయనకు వేరే ఆప్షన్ లేదు, చచ్చిపోయే పరిస్థితి. ఎందుకంటే ఆ శత్రువులు అన్నిటిని బంధించారు. కానీ చూస్తున్నాడు ఈ జనాల్లో ఎవడు నన్ను చంపేదని చూస్తుంటే చివరికి ఆయన దగ్గరికి వచ్చిన వాడు ఎవడంటే అత్యంత నమ్మకస్తుడు వచ్చాడు కత్తి తీసుకుని. అప్పుడు ఆయన అంటాడు, యూట్యూబ్ బ్రూటస్ నువ్వు కూడానా అని.
ఇంకప్పుడు ఆయన అనుకున్నాడు, సీజర్కి ఇట్లాంటి వాళ్ళ మధ్య బతకటం కంటే చావటం మెరుగు. ఏంటి సంపాదిస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు, ఇచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారు. ఇదే శాశ్వతం అనుకుంటున్నారా? ఈ శరీరాశే శాశ్వతం అనుకుంటున్నారా? ఈ సంపదలే శాశ్వతం అనుకుంటున్నారా? దేవుడితో సంబంధం అక్కర్లేదా మనుషులకి? ఈరోజు చాలా మంది క్రైస్తవులు వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అంటే, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయి అంటే, పాస్టర్తో వాళ్ళు అనే ఒక మాట ఏంటో తెలుసా? వాళ్ళలో మీలో కూడా కొంతమంది ఉండొచ్చు, ఒకే ఒక మాట మాట్లాడతారు, పాస్టర్ గారు మీ పని మీరు చేసుకెళ్ళిపోండి. ఏం చేసుకెళ్ళాలంట? మేము మా పని మేము చేసుకుని వెళ్ళిపోవాలి. ఏంటి మా పని? ఒక మూలం కూర్చొని, ప్రభువా వీడిని ఆశీర్వదించు, వీడి గీదను ఆశీర్వదించు, వీడి గీద పిల్లని ఆశీర్వదించు, కుక్కను ఆశీర్వదించు, కుక్క పిల్లని. అలాంటి చోట బాప్తిసం ఇచ్చి యోహాన్ని తీసుకురావాలి. అది నీ పని నువ్వు చేసుకెళ్ళమనగానే వాడిని మెడ మీద పెట్టినాలు తన్ని తార పనికి మళ్ళీ మారు మనసు పొందు, దేవుని రాజ్యం సమీపిస్తుంది అంటాడు. ఆయన తీసుకొస్తే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని కూడా పెళ్లి తర్వాత సంగతి అని వాళ్ళిద్దరిని లాక్కుపోయి మీరు మందిరంలో పడేసి ముందు మీరు మారు మనసు పొందంటారు అంటాడు. ఇప్పటి కాలం పాస్టర్లు కాదు, చెప్పమంటే మా అమ్మాయి ఎంతో మంచిదండి, పుట్టినప్పటి నుంచి బైబిల్లోనే అలా పుట్టగానే బైబిల్ మీద చేయబడిందంట ఉంది. ఈయన అబ్బాయి గురించి ఏం చెప్తాడు? మీ పని మీరు చేసుకుపోవాలా? దేవునికి విలువ లేదా? దేవుని వాక్యానికి విలువ లేదా? ప్రదర్శించడం అంటే సంపద ప్రదర్శించటమా, లేకపోతే జీవితాన్ని ప్రదర్శించటమా, వాక్యాన్ని ప్రదర్శించటమా? నువ్వు లోకంలో సాధించిన వాటి యొక్క అంతమేంటి? అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు, దేనికి ప్రయోజనం? భిక్షగాడిగా బతికి, కురుపులతో బతికి, ఎవడో కంచం మీద నుంచి పడిన మెతుకులు తిని చచ్చిపోయిన లాజరు బ్రతుకుకి సాటి కాదు ఆయన జీవితం. లేదా 2 కాసులు దేవుని యొక్క కానుకలు పెట్టిలో వేసిన ఆ పేద విధవరాల యొక్క జీవితానికి వీళ్ళు ఎవరైనా సాటి వస్తారా? ఈ ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యవంతులు. అయినా మీరు దేన్ని వెంబడిస్తున్నారు? అది ప్రశ్న. దేన్ని వెంబడిస్తున్నారు? దేన్ని వెంబడించడానికి దేనిని కోల్పోతున్నారు? ఈరోజు నిజంగా ఏ సంఘంలో కూడా ఆదివారం తప్ప మిగిలిన వారాల్లో ఆరాధనకు హాజరయ్యే వాళ్ళు లేరు. సరే, నేను మిమ్మల్ని పూర్తిగా నిందించట్లేదు, ఎందుకంటే పూర్వపు రోజుల్లో ఎవరి పని అయినా ఆ ఊరిలోనే పని చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక ఊరిలో మీరు దూర ప్రాంతాలకు వెళితే కానీ పని దొరకట్లేదు. నిజమే, కలుపు మొక్కలు తీస్తా, వరి కలుపు తీయటానికి కూడా నూజివేట్ నుంచి విజయవాడ వెళ్తున్నారు. కాబట్టి నేను ప్రతిరోజు నిందించట్లేదు, మేము భారం ఏమి మీద పెట్టట్లేదు, కానీ ఆసక్తి ఏమైంది అది నేను అడిగేది. యేసుప్రభు ఎప్పుడు కూడా మనిషి చేయలేని పనిని ఆయన ఎప్పుడు చెప్పలేదు. కానీ ఈరోజు దేన్ని వెంబడిస్తున్నావు? మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నువ్వు దేన్ని కోరుకున్నావో అదే నీ అంతం. నువ్వు దేన్ని వెంబడించావో అదే నీ అంతం. అందునత్వం యేసుప్రభు అన్నారు, ఇదిగో ధనవంతుడు ఎలా ఉంటుందంటే సూది ఒంటి బెద్దంలో ప్రవేశించడం సాధ్యమవుతుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం అన్నాడు. పేతురు అడిగాడు, ప్రభువా మరి నిన్ను మేము అన్ని వదిలిపెట్టి వెంబడిస్తున్నాం, మా పరిస్థితి ఏంటి? యేసుప్రభు అన్నారు, నా కొరకు తల్లిదండ్రులనైనను, భార్యనైనను, పిల్లలనైనను, మరి అక్క చెల్లెండ్రనైనను వాళ్ళందరినీ విడిచిపెట్టిన వాడు వారికి 100 అంతలు పొందుకుంటాడు, మరియు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా అన్నాడు, మరియు రాబోవు లోకమునందు ఒక లోకం ఉంది, అది శాశ్వతమైన లోకం. ఆ మాట అందరూ చెప్తున్నారు కానీ ఇక్కడే లోకం అన్నట్టు బతుకుతున్నారు, అది తేడా. కానీ మోషే ఒక లోకం ఉందని నమ్మాడు, దాని ప్రకారంగానే జీవించాడు ఆయన. అబ్రహాము ఒక పట్టణం ఉన్నదని నమ్మాడు, దేవుడు ఒక పట్టణాన్ని నిర్మిస్తున్నాడని నమ్మాడు. ఆ పట్టణం కనబడకపోయినా ఈ ప్రపంచంలో అత్యంత విలువైన గొప్ప పట్టణమైన మహాబబులోనును విడిచి
ఆ మర్మయుక్తమైన పట్టణం కొరకు ఆయన ప్రయాణాన్ని సాగించాడు. ఈరోజు విశ్వాసులంగా మనం వెంబడించాల్సింది లోకం యొక్క స్టాండర్డ్స్ని అందుకోవటానికి కాదు, మనం వెంబడించాల్సింది వాక్యం యొక్క స్టాండర్డ్స్ని అందుకోవడానికి. వాడు 6 కెమెరాలు పెడితే నువ్వు 16 కెమెరాలు పెడతాం కాదు. చేతనైతే ఎస్తేరులో ఉన్న లక్షణాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. పేతురు సాధించిన దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. మోషే సాధించిన దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన స్టార్లు వాళ్ళు, మన మాదిరులు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సాధించింది దేవుణ్ణి, ఆస్తిపాస్తులను కాదు వాళ్ళు సాధించింది, విలాసాలను కాదు వాళ్ళు సాధించింది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎప్పుడు కూడా ఇక్కడ గొప్పగా ఉన్న వారి కంటే గొప్పగా లోకములో ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు, కానీ వాళ్ళు నశించిపోయారు. వాళ్ళకి శాశ్వతమైన స్థానం లేదు. ఇప్పుడు దావీదు ఒక రాజ్యాన్ని స్థాపించింది, అలెగ్జాండర్ ప్రపంచ రాజ్యాన్ని స్థాపించాడు. కానీ ఎవరు గొప్పోడు? దావీదే గొప్పోడు. ఎందుకంటే దావీదు దేవుని రాజ్యంలో ఉంటున్నాడు, అలెగ్జాండర్కి దేవుని రాజ్యం లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, మనుషులు ఒట్టి గాలిగా ఉండి ఏదేదో సంపాదిస్తున్నారు. పేరు కోసం వెళ్ళేవాడు ఒకడో, పరువు కోసం వెళ్ళేవాడు ఒకడో, డబ్బుల కోసం వెళ్ళేవాడు ఒకడో, రకరకాల వాటికి నేను ఫలానని పేర్లు పెట్టట్లా. నువ్వు యేసును తప్ప ఏది సాధించినా అది ఒక రోజు వ్యర్థం. నువ్వు దాన్ని ఎలాగైనా కవర్ చేసు, ఐ డోంట్ కేర్. నువ్వు ఏది ఎన్నుకుంటున్నావు? యేసు ప్రభు అన్నాడు, మార్తా మరియ దగ్గరికి వచ్చినప్పుడు మార్తా మరియ యేసు ప్రభువుని ఆహ్వానించారు. మరియమ్మ గారు మార్తా గారు యేసు ప్రభువుని ఆహ్వానించారు. మార్తా యేసు ప్రభు ఇంట్లో ఉన్నప్పుడు ఆ మరియ ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు జాగ్రత్తగా వింటుంది. అయితే మార్త అయితే పని తొందర కలిగి ఉంది, ఆమె పని చేస్తూ ఉంది, ఆమె విసిగిపోతూ ఉంది. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి, అంటే ఒక మాటలో చెప్పాలంటే పని లేదండి, ఏం తగిలించుకుంది. ఏంటంట? పని పట్టుకుంది, పని ఉంది కాదు. అవునంటారా కాదంటారా? ఈరోజు మీరు పనులు పెట్టుకుంటున్నారు. మీరు ఒక ఎట్టగా అయ్యగారు ఆది చెప్తున్నా నేను, మన మధ్య ఒకటి ఉంది విశ్రాంతి దినం ఎప్పుడని, శనివారం ఆదివారం. నేనైతే చెప్తాను అసలు విశ్రాంతి దినమే పాటించేవాడు లేడు. ఇంకా అది ఏ రోజు అయితే ఎవడికి కావాలి చెప్పండి. ఇప్పుడు ఎవడన్నా విశ్రాంతి దినాన్ని పాటిస్తే అప్పుడు చెప్తాను, అయ్యా ఇది ఈ రోజు అని. అసలు మీకు విశ్రాంతి దినమే లేదు. అందుకే మీరు గాన గౌరవించకపోతే దెయ్యాలు పైకి ఎక్కుతున్నాయి, ఆల్రెడీ ఎక్కినాయి. ఇప్పటికి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు మొన్న ఎవడు అంటున్నాడంట, 100 గంటలు పని చేయొచ్చు కదా, పద్దాక భారీ ముఖం చూస్తే ఏమొస్తుంది, పద్దాక ఇంట్లో చూస్తే ఏమొస్తుంది, ఆదివారాలు ఇంట్లో ఉండటం ఎందుకు, ఆదివారం కూడా పని చేయటానికి రండి. దేవుడు ఇచ్చింది ఎందుకంటే విశ్రాంతి దినాన్ని నువ్వు కంప్లీట్గా విశ్రాంతి తీసుకోవటానికి, దేవుని సన్నిధిలో గడపటానికి, అంతే. కానీ మీరు విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారా? జనాలు దేవునికి ఇచ్చిన దినాన్ని మీరు పాటిస్తున్నారా? మీరు పాటించట్లేదు. పాటించకపోతే ఏమవుద్దంటే అది నీ దగ్గర నుండి తీసివేయబడద్దు. రేపొద్దుండే ఆదివారం సెలవు ఎత్తేసామన్నా జనాలు ఎవరో అబ్జెక్షన్ పెట్టరు. పెడతారా? పెట్టరు. ఎందుకు పెట్టరంటే అసలు వాళ్ళు పాటించట్లేదు కదా విశ్రాంతి. నిజంగా ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యగారు చెప్పిన వాక్యాలన్నీ మళ్ళీ ఒకసారి చదువుకొని, అప్పుడప్పుడు ఈ మధ్య ప్రసంగాలు నేను చెప్తున్నాను, ఇంటికి వెళ్ళాక ఈ అధ్యాయం చదవండి, ఈ అధ్యాయం చదవండి అని. మరి ఎంతమంది చదువుతున్నారు లేదో నాకు తెలియదు, కానీ చదవండి. ఏ పాస్టర్ గారైనా ఒక మాట చెప్పాడంటే ఇంటికి వెళ్ళాక చదవండి. అమ్మ ఇంటికి వెళ్ళాక కీర్తన 23 చదవండి అన్నాడు అనుకో, మీకు వచ్చినా సరే ఇంటికి వెళ్ళి కాసేపు అట్ట ప్రశాంతంగా కూర్చొని ప్రభు అయ్యగారు చెప్పుడు 23 చదువుతున్నానని చదివి ప్రార్థన చేయండి. వచ్చిన నష్టం ఏంటి? కానీ మీరు పనులు పెట్టుకుంటారు కదా, మీరేం పెట్టుకుంటారు? పనులు పెట్టుకుంటారు. అందువల్ల మీకు ఏం కుదరట్లేదు, వాక్యం వినటానికి కుదరట్లేదు. ఇప్పుడు కుదరనప్పుడు ఏం చేయాలి? ఈనేవాడిని మార్త విస్తారమైన పని పెట్టుకుంది, మరి ఏం శుభ్రంగా వాక్యాన్ని
వింటా ఉంది. అప్పుడు మార్తా గారు ఏమంటున్నారు యేసు ప్రభుని, ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. ఆమె వచ్చంటది, ప్రభువా నీకు చింత లేదా? ఈరోజు మీ జీవితాల్లో, అనేక మంది జీవితాల్లో, మనందరి జీవితాల్లో సగం సమస్యలు మనం తెచ్చిపెట్టుకున్నాయి ఉన్నాయి. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుని వచ్చి ఆ సమస్యలు పడతా ప్రభువుని అంటాం, ప్రభువా నీకు చింత లేదా? నువ్వు కోరుకున్నది అదే, నువ్వు వెతికింది అదే, నువ్వు సాధించింది అదే. నిజమైన దాన్ని సాధించకుండా అనవసరమైన దాన్ని సాధించిన వచ్చిన ప్రయోజనం ఏం లేదు. సరే, దాని జోలికి నేను వెళ్ళగానే చూడండి. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మార్తా, నువ్వు చేసే పనులన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం వెతికే పనుల్లో అవసరమైనవి ఎన్ని? నీ యొక్క వెంబడించే దాంట్లో నిజంగా ప్రాముఖ్యమైనవి ఎన్ని? ఎన్ని నీ నిత్య జీవితానికి ప్రయోజనకరంగా ఉంటాయి? ఏ కార్యం నిన్ను ఆవలి లోకములో, రాబోయే లోకములో నిన్ను ఉన్నతమైన స్థానంగా ఉంటుంది? అది నువ్వే కనుగొనాలి. యేసు ప్రభు గారిని ఒక చోట ప్రసంగం చేస్తున్నప్పుడు ఇద్దరు విశ్వాసులు వచ్చారు ఆయన దగ్గరికి. ఆ విశ్వాసులు వచ్చారు, అయ్యగారు మా అన్నయ్యకి నాకు దెబ్బలాట అయింది, మా భూములు మీరు వచ్చి పంచితే నమ్మకం అండి అయ్యగారు అన్నారు. ఈరోజు చాలా మంది విశ్వాసులు పాస్టర్ల దగ్గరికి వస్తారు, అయ్యగారు బోలులు కొనుక్కోవాలి, అమ్మాయికి సారీలు పంపించాలి, మీరంటే నమ్మకం అంటే పాస్టర్ గారు బైబిల్ తీసుకుని వెళ్ళిపోతారు. ఇక ఎందుకు ఏం చెప్పాలి? మళ్ళీ ఏదన్నంటే ఇళ్ళు తిడతారు లేదన్న ఇట్లా తిరగబట్టి లాస్ట్గా అంటున్నారు, పెళ్ళప్పుడు పుట్టినరోజులప్పుడు మీ పని మీరు. యేసుప్రభు అన్నాడు, అయ్యా దానికి సర్వేయర్లు ఉన్నారు, గ్రామంలో మున్సిబులు ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది కాబట్టి వాళ్ళతో ఆ పని చేయించుకోండి, అది నా పని కాదు అన్నాడు. ఎందుకంటే ఆయన పని కానిదేదో ఆయనకు తెలుసు, ఏది విలువైనదో ఆయనకి తెలుసు, ఏది చెయ్యాలో ఆయనకి తెలుసు. మార్తాలాగా నెత్తి మీద అన్ని బరువులు పెట్టుకోలేదు ఆయన. మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ప్రభు అంటున్నాడు, అక్కడతో గొప్ప విషయం కాదు అది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే, మరియా ఏది తన యొద్ద నుండి తీసివేయబడదో ఆ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. మరియ పోగొట్టుకునే దాన్ని వెతుక్కోలేదు, మరియ నశించేదాన్ని వెతకలేదు, మరియా కొద్ది కాలం ఉండి ముగిసిపోయే వాటిని వెతకలేదు. కానీ ఏది శాశ్వతంగా తన దగ్గర నిలిచి ఉంటుందో, ఏది ఆమె దగ్గర నుంచి వదిలిపోదో దాన్ని ఎన్నుకున్నది ఆమె. దావీదు అదే అంటున్నాడు, నేను నీ కొరకే కనిపెట్టుచున్నాను. అందుకే దావీదు అంటాడు ఒక వాక్యంలో, కీర్తన గ్రంథంలో 16వ కీర్తన 2వ వచనం అంటాడు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. మరో చోట అంటాడు, ప్రభువా నీ నా స్వాస్థ్యమును పానీయ భాగమునై ఉన్నావు. దావీదు యొక్క ఆస్తి ఏంటంటే దేవుడే, దావీదు యొక్క ఆహారం ఏంటంటే దేవుడే. అందు నిమిత్తమే దావీదు ఒక రాజు అయినప్పటికీ యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో నెరవేరిన ప్రవచనాల్లో 80% ప్రవచనాలని దావీదు ప్రవచించాడు. చెప్పాలంటే మహా గొప్ప ప్రవక్త అయిన మోషే కంటే, మహా గొప్ప ప్రవక్త అయిన యెషయా కంటే, మహా గొప్ప ప్రవక్త అయిన ఏలియా కంటే, దేవుని సన్నిధిలో నిత్యం గడిపిన వాళ్ళందరికంటే కూడా ఒక రాజుగా ఉండి ఒక సామాన్యమైన విశ్వాస అయిన దావీదు 70% ప్రవచనాలను ప్రవచించాడు. కారణం ఎందుకంటే దావీదు యొక్క ఆహారం దేవుడే, దావీదు యొక్క పానము దేవుడే, దావీదు యొక్క ఆస్తి దేవుడే, దావీదు యొక్క ఆస్తి సంపద దేవుడే, ఆయన ఘనత దేవుడే. అంతకు మించి ఆయనకి మరేది లేదు. రాజ్యాలు, కిరీటాలు, సంపద, రాజభవనాలన్నీ ఆయన యొక్క జీవితంలో ద్వితీయ స్థానం.
అవన్నీ ఆన్ ద వేలో ఇవ్వబడ్డాయి. ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు అవి పొందుకున్నవి. అవి అందునిమిత్తమే దేవుడు దావీదు రాజ్యాన్ని ఎంతగా హెచ్చించాడంటే 1000 ఏండ్ల పరిపాలన కూడా పరిపాలించే రాజ్యం అది దావీదు రాజ్యం. ఈ ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, అన్ని కూలిపోయి మట్టిలో కలిసిపోయినాయి. ప్రపంచంలో ఏ రాజ్యం నిలబడలేదు, కొన్ని వందల సంవత్సరాల్లో నాశనం అయిపోయింది. కానీ దావీదు రాజ్యం అది శాశ్వతమైన రాజ్యం. ఎందుకంటే యేసు ప్రభు ఆయన వచ్చినప్పుడు ఆయన దేవుని రాజ్యంగా పరిపాలించట్లేదు, కానీ ఆయన దావీదు కుమారుడిగా ఆ 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నాడు. అది దావీదు ఎన్నుకున్నది. ఈరోజు నిజంగా ప్రభువులో మనం వెతుకుతున్నాం, ఏం వెతుకుతున్నామో మీరు చాలా జాగ్రత్తగా వెతకండి. దేనికి శాశ్వతమైన ప్రయోజనం ఉందో దాన్ని మీరు వెతకండి. ఏది నిత్య జీవానికి సానుకూలమైనదో దానిని వెతకండి. ఏది నిజంగా నీకు నీ సంతానానికి ప్రయోజనకరంగా ఉంటుందో దానిని వెతకండి. లోతు సొదొమని వెతికాడు. లోతు దేన్ని వెతికాడండి? సొదొమని వెతికాడు. ఒక పాస్టర్ గారు అంటాడు, అయ్యగారు వాస్తు బైబిల్లోనే ఉందంట. ఆయన వాస్తు ఎక్కడ ఉందండి? బైబిల్లోనే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే లోతు కూడా అదే అన్నాడు. ఆ సొదొమ గొమొర్రా కాలిపోక ముందంట, ఆ సొదొమ గొమొర్రా వైపు చూస్తే భార్య భర్తలకు ఎట్ట కనపడిందంటే యెహోవా నీరుగట్టిన ఏదేను తోట వలె కనపడిందంట. ఏదేను తోటలో నీళ్లు కట్టింది ఎవరు అసలు? ఆదాము అవ్వ. ఎవరు కట్టారండి? ఆదాము అవ్వ కడితే వీళ్ళకి ఎట్ట కనపడిందంట? వాళ్ళు యెహోవాయే నీరు కట్టిన ఏదేను తోట వలేది కనబడిందంట. కానీ అబ్రహాం అందులో ఏం చూశాడంటే అగ్ని గంధకాలతో కాలిపోయే ప్రపంచాన్ని చూశాడు. చివరికి ఏమైంది? ఆ యెహోవా నీరు కట్టిన తోట వలె ఉన్న సొదొమ గొమొర్రా ఏమైంది? ఈరోజు హాలీవుడ్ ఎవాంజలిజాన్ని ఒప్పించుకోవటానికి వాక్యాలు 100 చెప్తున్నారు లేదా? ఒక స్త్రీ బోధంటే తప్పే ఉందండి. ఒక స్త్రీ వాక్యం చెప్తే తప్పే ఉందండి. ప్రభువులోకి నడిపించడమే కదండి. మేము ప్రభువులోకి నడిపిస్తున్నామంటే వీళ్ళు ప్రభువులోకి నడపట్ల. అమ్మగారు పెట్టుకున్న జోకర్ ఎక్కడ దొరుకుతుంది, అమ్మగారు పెట్టుకున్న పొట్టు ఎక్కడ దొరుకుతుందో ఇదే సరిపోతుంది జనాలకి. వాక్యం వద్దంటే వద్దంతే. బైబిల్ చెప్తుంది దొంగతనం చేయొద్దు, స్త్రీ బోధించ రెండు ఒకటే. ఏ వాక్యం ఒకటే, ఎందుకంటే పెద్ద వాక్యం లేదు, చిన్న వాక్యం లేదు. ఎందుకంటే జనాలకి ఘనత కావాలి. ఒకసారి కాదు, జస్ట్ ఒక వీక్, ఈ వారంలోనే ఒక చోటకి వెళ్ళా. నేను ఓ మీటింగ్కి వెళ్ళా. సరే, అక్కడికి చాలామంది వస్తూ ఉంటారు కదా. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విశ్వాసి అడిగాడు నన్ను. అంటే ఆయన ఒక పెద్ద అయ్యగారి దగ్గర వచ్చేటాడు అనమాట. ఒక విశ్వాసి అడిగాడు, ఏ ఊరు మీద అన్నాడు. ఏ ఊరు మాదంటే నేను అన్నాను, మాది చాలా పల్లెటూరు, నీకు చెప్పిన అర్థం కాదు. ఆ పక్కన ఆయన అడిగాడు, నీదే ఊరు అన్నాడు. ఆయన కూడా అన్నాడు, మీ ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. ఆయన అన్నాడు, మాది కూడా పల్లెటూరు అండి, ఆ పేరు చెప్తే మీకు అర్థం కాదు అన్నాడు. ఆయన అన్నాడు, పేరు ఎందుకు తెలియదు, మా పేరు ఇది అంటే ఆయన పెద్ద ఊరి పేరు చెప్పాడు. మళ్ళీ వాళ్ళ దగ్గర అడగకుండా ఉండడానికి చెప్తున్నారు. ఆయన అన్నాడు, మా ఊరు ఇదయ్యా, మేము పలానా అయ్యగారితో వచ్చాం మేము. మరి మీరేది అన్నాడు. నేను అన్నాను, గొడుగువారి గుడి అన్నా. గుడివారి గుడి అంటే ఏంటన్నాడు. అదే నేను చెప్పింది, నీకు చెప్తే అర్థం కాదని అన్నాడు. సరే, ఇంకో పాస్టర్ గారు చూస్తా ఉన్నాడు ఈ సంభాషణ. ఆయన కామ్గా వింటున్నాడు. ఇక మా పేరు ఎక్కడ విన్నా పేరు కాదు, మా ఊరు ఎక్కడ ఉన్న ఊరు కాదు. ఆయన అన్నాడు, ఇగో బకెట్ అక్కడ ఉంటుంది కానీ వెళ్ళి నీళ్ళు తెచ్చుకో, అక్కడ నీ బ్యాగ్ అక్కడ పెట్టుకో అన్నాడు. అప్పుడు పక్క ఆయన అన్నాడు, పాస్టర్ గారు, అరే నాయన, వాళ్ళు ఏదో దీనత్వంతో మెదలకుండా నోరు మూసుకుని ఉన్నారు, వాళ్ళ సంగతి చెప్తున్నావు, అసలు ఇక్కడ నుంచోటకు కూడా పనికిరావు, జాగ్రత్తగా నోరు మూసుకుని ఏ దైవ సేవకుడినైనా గౌరవించడం నేర్చుకో. ఇక్కడ పేరెందుకు నీకు? ఇప్పుడు పాస్టర్ గారు వచ్చారు అనుకో, కాస్త బ్యాగ్ తీసుకుని ఇక్కడ పెట్టొచ్చుగా. విశ్వాసులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు జయకుమార్ గారు పాస్టర్లు వస్తారమ్మ కూర్చోబెట్టమంటే వాళ్ళు కూడా పెద్ద పాస్టర్ల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎక్కడన్నా ఊరి పేరు లేని పాస్టర్ వచ్చాడు అనుకో, ఆడితోనే పని చేపించేస్తున్నారు.
అర్థమైందా నేనేం చెప్పాను? అర్థమైందండి? ఏది వెతుకుతున్నామో జాగ్రత్తగా వెతకండి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని రాజ్యానికి వచ్చినప్పుడు నువ్వు వాక్యం యొక్క దృష్టితో వెతకాలి. లోతు సొదొమను వెతికాడు, కానీ అబ్రహాము మమ్రే సింధూర వనం దగ్గర ఒక సాధారణమైన పచ్చిక బయలు దగ్గర మిగిలిపోయాడు. ప్రతిసారి వచ్చినవాడు గ్రేట్గా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు దేవుని పేరట వచ్చిన వాడిని నువ్వు గౌరవించాలి. ఇట్స్ ఆల్ రైట్, అంతే. లేదా ఒక ప్రత్యేకమైన పేరు నీకు చెప్పారు అనుకో, ఆ పేరు కలిగిన వ్యక్తి కోసం వెయిట్ చేయి. మిగిలినోడు అందరికి ఊరి పేర్లు ఉంటాయి, ఏదైనా ఉంటాయి. ఒకడు చిన్నోడు ఉంటాడు, ఒకడు పెద్దోడు ఉంటాడు. అది తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత మనకిచ్చిన పొజిషన్ చూసి అప్పుడు వచ్చి అయ్యా 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 అంటున్నాడు. వృధా అది. నువ్వు రాంగ్ని వెతుకుతున్నావు, నువ్వు వెతికింది రాంగ్. ఇప్పుడు యేసుప్రభు అని తెలిసి ఇచ్చారా, భోజనం పెట్టారా? అమ్మాయి మార్గంలో వెళ్ళేవాళ్ళు ఏదో దారిపోయేవాడు మాట్లాడుతున్నాడు, కబుర్లు చెప్పుకున్నారు, చీకటి పడిపోతుంది. సర్లే పాపం ఈ చీకట్లాడు ఎక్కడికి వెళ్తాడులే, కదా భోంచేయబోయే బాబు వచ్చి మాతో పాటు అని లోపల పిలిచారు. అంతేగాని ఆయన ఏదో ప్రవక్త అని, యేసుప్రభు మారువేషంలో ఉన్నాడని ఇంకేదో కాదు. ఎందుకంటే అబ్రహాము ద్వారా ఇవ్వబడింది ఏంటంటే అతిథిని సత్కరించటం, భోజనం పెట్టడం అనేది వాళ్ళకి ఇవ్వబడిన సాధారణమైన ఆజ్ఞ. అది ఎవరైనా సరే. కాబట్టి ఆ దారిపోయేవాడిని లోపలికి పిలిచారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఆయన ప్రభు అని. ఆయన పిలవకపోతే ఏమయ్యేది? ఆయన శుభ్రంగా వెళ్ళిపోయేవాడు. లోపలికి వెళ్ళి ప్రభువా మాతో మాట్లాడండి, ఆయన మమ్మల్ని విడిచిపెట్టేసి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఆయన ఆల్రెడీ వచ్చి వాళ్ళతో మాట్లాడి ప్రయాణం చేశాడు, కానీ వారు ఆయన స్వీకరించే కారణం ఏంటంటే వాళ్ళు వెతికేది సరి కాదు. ఈరోజు నిజంగా మన జీవితము నిజంగా వాక్యానుసారంగా వెళ్తుందో లేదో మీరు చెక్ చేసుకోండి. మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఒక దైవజనుడు ఉన్నాడు, అంటే ఆయన యూదుల రబ్బీ అనమాట, జూయిష్ రబ్బీ. ఆయన గురించి ఒక సాక్ష్యం చదివాను నేను ఈ మధ్యకాలంలో. ఆయన రబ్బీ కొడుకు, అంటే మన భాషలో చెప్పాలంటే పాస్టర్ గారి కొడుకు అనమాట. ఆయన పాస్టర్ గారి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే యూదుల రబ్బీలకి కానుకలు ఉండవు, దశంభాగాలు రావు. వాళ్ళు పని చేసుకుంటా చెయ్యాలి. వాళ్ళు ఒక పక్క పని చేసుకుంటా ఏం చేయాలి, మళ్ళా సమాజ మందిరాల్లో సేవను వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడంటే హబ్బులు వచ్చేసినాయి, జస్ట్ ఫోన్లో ఇట్ట కొడితే 4 కొటేషన్స్ వస్తున్నాయి. ఆ రోజుల్లో ఉండేవి కాదు. ఒక పుస్తకం ఒక పాస్టర్ గారి దగ్గర ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మళ్ళీ దాన్ని ఇంకో కాగితాల మీద రాసుకుని రావాల్సి వచ్చేది, అతి కష్టపడాల్సి వచ్చేది. అయితే ఆయన సేవ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆయన ఉద్యోగం కంటే వ్యాపారం కంటే కూడా ఎక్కువ సమయం వాక్యం మీద గడిపేవాడు, ఎక్కువ ప్రార్థనల మీద గడిపేవాడు. దానివల్ల ఇంట్లో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి. అప్పుడు ఆయన భార్య ఏం చేసిందంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ నాన్నతో చెప్తుంది, నాన్న వీడిని ఒక పూట సేవ చేయమంటే 2 పూటల సేవ చేస్తున్నాడు, పద్దాకా చదువుతానే ఉన్నాడు, పద్దాకా ఆ పాస్టర్ దగ్గరికి అంటాడు, ఈ పాస్టర్ దగ్గరికి అంటాడు, అక్కడేదో చేస్తున్నాడు అంటాడు, ఇక్కడేదో చేస్తాడు అంటాడు, ఇల్లు సరిగా గడవట్లేదంటే అప్పుడు ఆయన అంటాడు, నీ భర్త వాక్యం మీద శ్రద్ధ కలిగి ఉంటే అవసరమైతే నువ్వు కూడా పని చేసి కుటుంబాన్ని పోషించు, కానీ అంత ఉత్తమమైన పని నుంచి వెనక్కి లాగొద్దు అంటాడు. సరే, ఏది ఏమైనా కుటుంబంలో అవసరం కాబట్టి ఆయన ఒక పక్క కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు. అయితే కష్టపడి పనిచేసిన లోకంలో ఉన్న అందరి స్థితిని అందుకోగలిగేవాడు కాదు. ఎందుకంటే లోకంలో ఉన్న డబ్బు వచ్చినా వేరే వాడు తీసుకొచ్చి షోకేసి పెడితే అయ్యగారు ఏం చేసేవాడు అంటే ఆ డబ్బులు తీసుకుని ఒక గుర్రబండి వేసుకుని ఒక 200 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఉన్న పాస్టర్ గారితో మాట్లాడి వచ్చేవాడు, లేదా అక్కడ ఒక 4 రోజులు గడిపి వచ్చేవాడు. ఒకరోజు వాళ్ళ బావగారు వచ్చారు ఆయన దగ్గరికి. వాళ్ళ బావగారు వచ్చి ఆయన కూడా రబ్బీనే, ఆయన కూడా బోధకుడే, ఆయన కూడా వ్యాపారస్తుడే. ఆయన అంటాడు, ఏమంటే మీరు చేసేది తప్పు, మీరు ఎక్కువ డబ్బు సంపాదించాలి, మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని ఆయన తిట్టినప్పుడు ఆయన ఒకే ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, సోదరుడా, ఒక సమయం వస్తుంది, నీ కాళ్ళు గుమ్మం వైపు పెట్టబడిన రోజున నీకు అర్థమవుద్ది అన్నాడు. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈయన బ్రతుకంతా పేదరికంతోనే, అంటే ఉండి లేకుండా ఆయన బ్రతికాడు. అయితే వాళ్ళ బావగారు బాగా సంపాదించాడు, ఐశ్వర్యవంతుడు అయ్యాడు. అయితే వాళ్ళ అబ్బాయికి ఒకరోజు
ఒక మరణకరమైన రోగం వచ్చింది. ఒక మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఎన్ని వైద్యం చేసినా పని చేయలేదు. అప్పుడు వాళ్ళ బావగారు ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిలో మొరపెడతాడు. ఆయన బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడు, ప్రభువా నా కుమారుడు బదులుగా నన్ను నేను బలిస్తున్నాను, నా కుమారుడిని నువ్వు స్వస్థపరచంటే ఆ కుమారుడు బ్రతుకుతాడు. కానీ ఆ రోగం వీనికి వస్తుంది, ఆ రోగం వాళ్ళ బావగారికి వస్తుంది. ఆయన చనిపోయే సమయం దగ్గర పడినప్పుడు అప్పుడు ఆయన ఉత్తరం రాస్తాడు. ఆయనకి ఏమంటాడంటే, నువ్వు ఆ రోజు చెప్పిన మాట అర్థమైంది, నేను వ్యర్థమైన దానిని వెంటాడాను ఇప్పుడు దాకా. నువ్వు నిత్యత్వంలోనికి వెళ్ళినప్పుడు నువ్వు ఏది పట్టుకున్నావు అనేది నీకు అర్థమవుతుంది. మోషే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలనుకున్నాడు, కానీ రామ్సేస్ ఏమనుకున్నాడు? సంపదని అనుభవించాలనుకున్నాడు. కానీ ఒక రోజు వచ్చింది, రామ్సేస్ చచ్చిపోయాడు, మోషే చనిపోయాడు. ఇప్పుడు రామ్సేస్ ఏమనుకుంటాడంటే, ఎప్పటికేమనుకుంటాడంటే ఆ అవకాశం నాకు దొరుకుంటే అంత బాగుండేది. కొద్ది కాలం మోషే పిచ్చోళ్ళలాగా కనపడి ఉండొచ్చు, కానీ ఒక సమయం వచ్చింది, ఆ శాశ్వతమైన రాజ్యం వచ్చింది. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు గురించి ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? అనేక స్థలాల్లో ఏమని రాయబడి ఉందంటే యేసు ప్రభు గురించి, మోషే ధర్మశాస్త్రం చెప్పిన విధంగా యేసు ఇలా చేశాడు. అంటే మోషేకి ధర్మశాస్త్రం దేవుందే, అది మోషేది కాదు. కానీ దేవుడు ఆయన ధర్మశాస్త్రాన్ని మోషే ధర్మశాస్త్రం అని పిలిపించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎంత గ్రేట్ అండి, అవునా? ఒకసారి ఊహించండి మీరు, దేవుడు తన వాక్యాన్ని ఎవరిది అంటున్నాడు? ఆయన మోషేది అంటున్నాడు, ఆయన అంటున్నాడు. నువ్వు నేను అంటాం కాదు, దేవుడే అంటున్నాడు. ఏమని? మోషే ధర్మశాస్త్రం. కానీ అది మోషే ధర్మశాస్త్రం కాదు, అది దేవుని నుండి వచ్చిన ధర్మశాస్త్రం. అది భూమి ఆకాశాలు సృష్టికర్త ఇచ్చిన ధర్మశాస్త్రానికి ఎవరి పేరు పెట్టబడిందంటే మోషే పేరు పెట్టబడింది. యేసు ప్రభు వచ్చినప్పుడు మోషే ధర్మశాస్త్రం చెప్పిన రీతిగా, మోషే ధర్మశాస్త్రం చెప్పిన రీతిగా ఆయన సున్నతి చేయబడ్డాడు. మోషే ధర్మశాస్త్రం చెప్పిన రీతిగా తల్లిదండ్రులకు లోబడ్డాడు. మోషే ధర్మశాస్త్రం చెప్పినట్టుగా ఆయన నీతిగా జీవించాడు. ఆఖరికి 10 మంది కుష్ఠరోగులతో కూడా అంటాడు, మీరు యాజకుని దగ్గరికి వెళ్ళి మీ దేహాలు అతను కనపరుచుకుని మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున కానుక అతనికి చెల్లించండి అన్నాడు. ఎంత గొప్ప గౌరవం అండి మోషేకి. రామ్సేస్ ఎవడికి తెలియదు. మీ ముత్తాత నాన్న పేరు మీలో ఎంతమంది తెలుసు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? మీ ముత్తాత గారి యొక్క నాన్నగారి పేరు? అది మనం పోరాడి కూర్చేదంతా వ్యర్థం. రేపు నువ్వు ముత్తాత అయిన తర్వాత కూడా మీ ముదిమానవుడికి. కానీ మోషే పేరు భూమి ఆకాశాల్లో మొత్తం ఆయన పేరు తెలుసు. ఎందుకంటే మోషే రాబో కాలాన్ని చూశాడు, అపోస్తులలో రాబో కాలాన్ని చూశారు. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా శ్రేష్టమైన దాన్ని వెతికారు. అందుకే దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, యెహోవా నీవే నా స్వాస్థ్యం. దేవుడు ఇశ్రాయేలులందరికీ పంచిపెట్టాడు, మాత్రం చూస్తున్నాడు ఇంకా మంచిది దొరుకుద్దేమోనని. ఆయన అన్నాడు చివరికి వచ్చి, అరే నా వాట మీ వాట నేనే పట్టుకుపోండి అన్నాడు. ఆమేన్. మిగిలిన వాళ్ళందరికీ ఏమో ఇదిగో యోర్దానికి ఇటుపక్క మీది, ఇదిగో యెరూషలేము మీది, ఇదిగో షిలోహు మీది అని అన్ని పంచిపెట్టాడు. కానీ భూమి అంతా అయిపోయింది, ఇంక పంచి పెడతానికి ఏమీ లేవు. అప్పుడు దేవుడు అన్నాడు, లేవి నన్ను నువ్వు పట్టుకుపోయాక నేనే నీ స్వాస్థ్యం. అందుకే దావీదు అన్నాడు, పంచిపెట్టిన వాళ్ళ నుంచి వచ్చాడు. అయినా దావీదు తెలుసు, ప్రభువా ఈ ఆస్తుల కంటే అసలైన ఆస్తి నువ్వు లేవీడికి ఇచ్చావు, నాకు నువ్వే స్వాస్థ్యము. ఈరోజు దేవుని సన్నిధిలో గడపటమే ధన్యతండి. మీరు అనొచ్చు, దేవుని సన్నిధికి వెళ్తే ఏమొచ్చిందంటే అసలు సన్నిధిలో ఉండటమే మొదటి ధన్యత మీది. దీని తర్వాత వచ్చేవన్నీ ద్వితీయ లాభాలు, అవన్నీ సెకండరీ గ్రేడ్ అనమాట. కాబట్టి దేవుడు అన్నాడు లేవీయుడితో, నేనే నీ స్వాస్థ్యమునై ఉన్నాను, నేనే నీ భాగాన్నై ఉన్నాను.
సోదరుడు బ్రహ్నాం గారు ఒకసారి ఒక పాస్టర్ గారు ఆయన పిలుస్తారు, ఆయన ఇంటికి ఆఫీసు పిలుస్తాడు. ఆ ఆఫీసు ఎలా ఉంటుందంటే, మీకు మన భాషలో చెప్పాలంటే పరలోకంలాగా ఉంటుంది. అది ఎలా ఉంటుందండి? పరలోకంలాగా ఉంది. ఆ లోపలికి వెళ్ళి బ్రహ్నాం గారు అనుకుంటాడు, ప్రభువా నేను నీ సేవకుడినే కదా, ఈయనకి ఇన్ని ఇచ్చావు, నా సంగతి ఏంటి? ఎంత పెద్దగా ఇచ్చినప్పుడు నాకు కూడా కొంచెమన్నా ఇవ్వాలి కదా అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఐ ఆమ్ యువర్ పోర్షన్. స్వాస్థ్యాన్ని నశించిపోయే వాటి మీద నేను దృష్టి పెట్టానని క్షమించంటాడు. అందునిమిత్తమే ఆయన డబ్బు మీద దృష్టి పెట్టలేదు, పేరు మీద దృష్టి పెట్టలేదు, దేవుడి మీద పెట్టాడు. కానీ డబ్బులో ఉన్నాయి, పేరు ఉంది. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి వెంబడించినప్పుడు ఆయన నీకు ఆహారాన్ని ఇస్తాడు, నీకు వస్త్రాన్ని ఇస్తాడు, నీకు నివాసాన్ని ఇస్తాడు. నీ ప్రయాణానికి అవసరమైన ప్రతి దానిని ఆయన తప్పక నీకు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. ఎందుకంటే ఆయన యెహోవా ఈరే అయి ఉన్నాడు. కానీ మన దృష్టి వాటి మీద ఉండకూడదు, మన గురి వాటి మీద ఉండకూడదు. మన గురి ఏంటంటే ఆ పరిపూర్ణ మానవుని స్వరూపంలో కట్టబడుటయే మన గురి అయి ఉండాలి. వాక్యానుసారంగా జీవించగలగటమే నీ గురై ఉండాలి. దేవునితో సన్నిహితమైన అనుభవం కలిగి ఉండటమే నీ గురై ఉండాలి. నువ్వు భౌతికమైన వాటిని చూసి నడిచేవాడిగా ఉండకూడదు. నువ్వు నిజంగా అబ్రహాము కుమారుడు అయితే లేని దానిని నువ్వు చూడాలి. ఎఫెసీ పత్రిక రాసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఉన్న జైలు ఎలాంటిది అంటారంట, అది 4x4 అంట. అంటే ఒక మనిషి చాపుకుని పడుకోవటానికి కూడా కుదరదంట. ఆ గదిలో చాపుకుని పడుకోవటానికి కూడా కుదరదు. మీరు ఎప్పుడన్నా కిల్లాకి వెళ్తే చూస్తారు కదా, అక్కడ చెరసాల గదులు చూసారా? కిటికీలు ఉండవు, కింద ఫ్లోరింగ్ ఏమీ ఉండదు, లైటింగ్ ఏమీ ఉండదు, పైన ఓపెన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి భోజనం పైనుంచి పడేస్తారు. వర్షం వస్తే లోపలికి వర్షం వస్తుంది, ఎండ వస్తే ఎండ వస్తుంది, మంచు వస్తే మంచు వస్తుంది. 4 అడుగులు కూడా లేదు. కిల్లా అయితే 4 బెడ్లు వేసుకుని పడుకునేంత ఉంది ఆ గది. కానీ పౌలు గారిని పెట్టిన గది కాళ్ళు చాపుకుని పడుకోవటానికి కూడా కుదరదు. కానీ ఆయన అక్కడి నుంచి ఎఫెసీ పత్రిక రాశాడు, జగదుత్పత్తి వేయబడక మునిపే ఆయన క్రీస్తు యేసునందు తన మహిమ నిమిత్తమై ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన దీన్ని చూడట్లా. ఆయన అబ్రహాము వలె కట్టబడని పట్టణం కట్టబడినట్టుగా, ఆ అదృశ్యమైన పట్టణాన్ని వెతికినట్టుగా పౌలు గారి చరణ పట్టించుకోలేదు, కానీ ఆయనకున్న బలహీనతలను పట్టించుకోలేదు, కానీ రాబో లోకం గురించి ఆయన ఆలోచన చేశాడు. కాబట్టి ఆయన దేవుని చేతిలో ఉన్న 7 నక్షత్రాల్లో ఒక నక్షత్రంగా మిగిలిపోయాడు. ఈరోజు హాలీవుడ్ స్టార్లు అందరూ కూడా కాలిపోయారు. జస్ట్ హాలీవుడ్డే కాదు, ప్రతి వుడ్డు కాలద్దు. కాలతం మొదలుపెట్టిన తర్వాత టేక్ వుడ్ అయినా కాలద్దు, అది మ్యాంగో వుడ్ అయినా కాలద్దు. అది ఏ వుడ్డు ఆగదేక. హాలీవుడ్డే ఆగి కాలిన తర్వాత ఏ వుడ్డు ఆగదు, ఏ వుడ్డు ఎవాంజలిజం ఆగదేక. చెమ్కీలు, రంగురంగులు, పొగలు. అంటే కొంతమంది పాస్టర్లు ముందే వాళ్ళని సిద్ధపరుస్తున్నారు, అయ్యా అక్కడ మీకు పొగలు ఉంటేనైనా అక్కడ మీకు కాలిపోవటం ఉంటుంది. సరైన దాన్ని వెతకండి, నిత్యము నిలిచి ఉండేదాన్ని వెతకండి, శ్రేష్టమైన దాన్ని వెతకండి, నీ దగ్గర నుండి ఎన్నడూ తీసివేయబడని దాన్ని వెతకండి, ఉత్తమమైన దాన్ని వెతకండి. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన నీ స్వాస్థ్యము, నువ్వు ఆయన స్వాస్థ్యము. ఆయన నీ రూపంలోనికి వచ్చాడు కాబట్టి నిన్ను విమోచించడానికి, ఎత్తబడటానికి నువ్వు ఆయన రూపంలోనికి రావాలి. అదే మనం వెతకవలసింది. ఈరోజు నరేష్ సౌజన్యాలకు కూడా నేను అదే చెప్తున్నాను. మీ జీవితంలో, లోకంలో మీకు అనేక రకాల కుటుంబాలు కనపడతాయి, అనేక రకాల వ్యక్తులు కనపడతారు, అనేక రకాల అచీవ్మెంట్స్ కనపడతాయి మీకు. అయితే శ్రేష్టమైన దాన్ని వెతకండి. దేన్ని వెతకాలి? శ్రేష్టమైన దాన్ని వెతకండి. ఎల్లప్పుడూ మోకరించండి, ప్రార్థించండి, వాక్యానికి మిమ్మల్ని సమర్పించుకోండి. ఉత్తమమైన ఐటమ్స్ సంపాదించే లోపు మీ ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ కలిగి ఉండేటట్టు చూసుకోండి. ఈరోజు చాలామంది సంపాదిస్తారు, ఏం ఉండదు, ఆ సంపాదనలో ఏమీ ఉండదు.
సమాధానం వాళ్ళ బ్రతుకుల్లో ఉండదు, ఆ ఆనందం వాళ్ళ జీవితాల్లో ఉండదు. కాబట్టి మీ జీవితంలో ప్రాముఖ్యమైనది మీరే. దాని తర్వాత దేవునితో నడవండి. దేవుని వాక్యం మిమ్మల్ని ఏది వెంబడించమందో దాన్ని వెంబడించండి. అప్పుడు మీ ప్రయాస వ్యర్థం కాదు. రాబో లోకమందు కూడా మీరు సంతోషంతో సమాధానంతో జీవిస్తారు. ఇదే మాట నేను అందరికీ చెప్తున్నాను. ప్రభు కృప మీకు సదా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సమయాన్ని తిరిగి దైవజనులకు అప్పగిస్తున్నాను.